రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు దుకాణం వెనుక ఉన్న బాత్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్ తో షట్టర్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు 18 కేజీల బంగారం, 22 లక్షల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం షాప్ ఓపెన్ చేసేందుకు రావడంతో చోరీ ఘటన వెలుగు చూసింది. వెంటనే షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ చోటు చేసుకుంది. దుండగులు దుకాణం వెనుక ఉన్న బాత్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్ తో షట్టర్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు 18 కేజీల బంగారం, 22 లక్షల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం షాప్ ఓపెన్ చేసేందుకు రావడంతో చోరీ ఘటన వెలుగు చూసింది. వెంటనే షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని నల్గొండ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గత అర్ధరాత్రి మాత్రం సూర్యాపేటలోని శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో మాత్రం అర్ధరాత్రి భారీ చోరీ అయితే జరిగింది. అయితే ఉదయం పూట షాప్ తెరవడానికి యజమానులు రాగా ఈ దొంగతనం జరిగినట్లుగా షాప్ యాజమానులు గుర్తించారు. అయితే మొత్తం ఈ షాప్ యాజమానులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి ఆ యొక్క దొంగతనం జరిగిన ప్రదేశాన్ని అయితే పరిశీలించారు. మొత్తంగా ఈ దొంగతనానికి సంబంధించి మాత్రం షాప్ వెనుక భాగంలోని బాత్రూమ్ డోర్ నుండి గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమిక విచారణ అయితే తెలిపారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ యొక్క దొంగతనంలో మాత్రం 15 కేజీల బంగారం పోయినట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. దీనిపై పూర్తిగా దొంగతనానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు పోలీసులు ఆ యొక్క సంఘటన స్థలాన్ని అయితే గుర్తించి దొంగతనం జరిగిన తీరు మాత్రం ఎవరు దొంగతనం చేశారు అని అక్కడ పక్కన ఉన్న సీసీ కెమెరాలని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, అతిపెద్ద స్థాయిలో సూర్యాపేటలో ఈ యొక్క బంగారం దొంగతనం అనేది జరిగింది. దీనిపై పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.